రైట్. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ స్థాయిలో పేటరేగిపోయారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ సందర్భంలో పట్టుబడినటువంటి కొన్ని ఎర్రచందనం దొంగలు గావచ్చు, వాహనాలు గావచ్చు. వీటన్నిటిని కూడా ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి అధికారులు బాకరాపేట సమీపంలో ఉన్నటువంటి ఘాట్ రోడ్‌లో వాటన్నిటిని కూడా ఇక్కడ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ వాటన్నిటిని కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి. యెస్. ఇప్పుడు నా వెనక చూడొచ్చు మీరు. ఇయన్నీ కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడినటువంటి వాహనాలు. సో, 'పుష్ప' సినిమాలో చూసాం మనం. ఒక పాల ట్యాంకర్‌లో ఏ విధంగా ఎర్రచందనం తీసుకెళ్లారనేసి. సో, ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పాల ట్యాంకర్ కాదు గానీ, ఇదొక గ్యాస్‌కి సంబంధించినటువంటి ఆటో గ్యాస్‌కి సంబంధించినటువంటి ట్యాంకర్ లాగా ఉంటుంది. బట్ వాస్తవంగా ఇది ఆటో గ్యాస్‌కి సంబంధించినటువంటి ట్యాంకర్ కాదు. లోపల ఎర్రచందనం దొంగలు పెట్టి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. సో, ఇక్కడ చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా గతంలో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాలు ఇవన్నీ. సో, ఈ వాహనాలన్నీ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏ విధంగా అవన్నీ కూడా శిథిలమైపోయాయి అనేది ఇక్కడ మనం విజువల్స్‌లో చూస్తూ ఉన్నాం. సో, వీటిని వాస్తవంగా అయితే కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాహనాలన్నీ కూడా శిథిలమైపోతూ ఉన్నటువంటి సిట్యుయేషన్. సో, వాళ్ళకి న్యాయపరమైనటువంటి కొన్ని అంశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్ చేసిన సందర్భంలో పట్టుబడిన ఈ వాహనాలని మనం గాని చూస్తే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఆటో గ్యాస్ సంబంధించినటువంటి లారీ చూస్తున్నాం. ఈ లారీ ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది గదా! ఇక్కడ ఆ లారీకి సంబంధించినటువంటి ఇంజిన్ ఉండాలి. కానీ ఇంజిన్ లేనటువంటి పరిస్థితి. అంటే ఇంజిన్‌ని ఎవరు తస్కరించారు? అంటే ఎవరు దొంగతనం చేశారు? లేకపోతే ఎవరైనా సరే దీన్ని తీసి అమ్మేశారా? లేకపోతే ఫారెస్ట్ అధికారులు ఆక్షన్ ఏసి ఏమన్నా అమ్మారా? అనేటటువంటి దానికి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఎవరైనా సరే ఆక్షన్ ఎయ్యాలంటే వాహనంతో సహా ఆక్షన్ ఏస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి ఇంజిన్ కనిపించినటువంటి పరిస్థితి. కేవలం ఆ ఒక్క లారీయే కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అన్ని వాహనాలకు సంబంధించినటువంటి అనేక పార్ట్స్ ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. అక్కడ చూస్తున్నాం మనం విజువల్స్‌లో. ఇదొచ్చేసి అంబులెన్స్. అంటే అంబులెన్స్‌లో కూడా రోగులను తీసుకెళ్తున్నట్టు ఎర్రచందనం దొంగల కింద పెట్టి పైన ఒక సెటప్ ఏసి, ఆ సెటప్ మీద ఒకరిని పడుకోబెట్టి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి. సో, అలా తీసుకెళ్లడం వల్ల ఎవరికీ అనుమానం రాకూడదనేటువంటి ఉద్దేశంతోటి ఎర్రచందనం స్మగ్లర్లు ఈ అంబులెన్స్‌లో ఎర్రచందనాన్ని తీసుకెళ్లారు. అప్పుడు పట్టుబడినటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడంతా కూడా మనం ఈ మార్గం అంతా కూడా చూస్తూ పోతే ఓవరాల్‌గా మొత్తం ఇదంతా కూడా వెహికల్సే. పట్టుబడినటువంటి వెహికల్స్ ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక నేను అక్కడ మీకు ఇంజిన్ గురించి చెప్పాను. అదే లారీకి సంబంధించి కింద చూస్తే వీల్‌తో పాటు కింద మనం చూస్తున్నాం. వీల్‌తో పాటు టైర్స్‌ను కూడా మాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో, అక్కడ వీలు లేదు. ఎట్ ది సేమ్ టైమ్ టైర్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి వీటిని ఎవరు తొలగించారు? అంటే ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి ఇంటి దొంగల పనా? లేకపోతే అధికారుల ఆదేశానుసారం వీటిని ఏమన్నా తీసుకెళ్లారా? అనేటటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా ఎర్రచందనం స్మగ్లింగ్ దాదాపుగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉక్కుపాదం మోపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో, ఈ లారీ పరిస్థితి కూడా అదే. సో, ఈ లారీ మనం చూస్తున్నాం. ఇదొక కంటైనర్. సో, ఈ కంటైనర్‌కి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా ఆ లారీకి సంబంధించినటువంటి కింద చూస్తే వీలు లేదు. ఎట్ ది సేమ్ టైమ్ టైర్ కూడా లేనటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ లారీకి సంబంధించినటువంటి ఇంజిన్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎలా జరిగింది? అంటే నిజంగానే అధికారుల ఆదేశాలతోటి, లేకపోతే అధికారుల అనుమతితోటి దీంట్లో ఉన్నటువంటి వస్తువులను కాజేశారా? అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో, చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఈ మార్గం అంతా కూడా అంటే ఇదంతా కూడా ఫారెస్ట్ లోపల ప్రొటెక్ట్ అయ్యి ఉంటది. సో, మన పక్కన ఉన్నటువంటి మార్గం నుంచి చూపిస్తున్నాం. సో, ఇక్కడ చూస్తే మొత్తం వెహికల్స్ అన్ని వెహికల్స్ చూడొచ్చు. ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా శిథిలమైనటువంటి సిట్యుయేషన్‌కి ఉంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్‌లో. మొత్తం అన్ని రకాలైనటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. భారీ ఎత్తున ఉన్నటువంటి వెహికల్స్. వీటిని వినియోగించొచ్చు. కోర్టు పర్మిషన్ తీసుకొని వీటిని వినియోగించేటటువంటి అవకాశం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ వెహికల్స్ అన్నిటిని కూడా ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి సిబ్బందిని వినియోగించుకునేందుకు ఇచ్చినటువంటి సిట్యుయేషన్ ఉంది. అంతేకాకుండా శ్రీకాళహస్తి, తిరుపతితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీసులకి వాహనాలుగా వినియోగించినటువంటి పరిస్థితి. అలాగే ఎంపీడీ వాళ్ళకి కూడా ఈ ఎర్రచందనంలో పట్టుబడినటువంటి వాహనాలను ఇచ్చి తద్వారా అక్కడ ఉన్నటువంటి ఖర్చుని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేశారు.
కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ విజువల్ ఇది గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి రాసుకొని ఇందులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినటువంటి ఒక టాటా సుమో అది. సో ఇది కూడా దాదాపుగా ధ్వంసమైన పరిస్థితి. అంతేకాకుండా మొత్తం చూస్తున్నాం ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, అలాగే ఏ వాహనం చూసినా సరే శిథిలావస్థకు చేరుకొని ఉంది. కనీసం వీటిని కోర్టు పర్మిషన్ తీసుకొని కనీస యాక్షన్ వేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ అలా కాకుండా న్యాయపరమైనటువంటి అంశాలు చిక్కులు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో వీటిని ఇలా వదిలేశారు. సరే ఇలా వదిలేసినటువంటి వాహనాలను ఏమన్నా సరే కాపాడుతున్నారంటే అలాంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్. అందులో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా తీసుకొని తస్కరించి అమ్ముతున్నారు అనేటటువంటి విమర్శలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఇంజన్లతో సహా పార్ట్స్‌తో సహా విలువైనటువంటి వాటన్నిటిని కూడా కాజేసినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని ఎవరు చేశారు అనేటటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఎర్రచందనంకి సంబంధించినటువంటి స్మగ్లింగ్ ఏదైతే ఉందో ఈ స్మగ్లింగ్‌కి సంబంధించి మన 'పుష్ప' సినిమాలో ఏ విధంగా అయితే చూసామో ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్‌లో అంటే ట్యాంకర్స్ కావచ్చు, గ్యాస్ ట్యాంకర్స్ కావచ్చు, అలాగే అంబులెన్స్‌లో కావచ్చు. సో ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి వాహనాల్లో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడినటువంటి వాహనాలు. సరే దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి పార్ట్స్‌ని ఎవరు దొంగతనం చేశారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. అది దొంగతనం చేశారా? లేకపోతే ఫారెస్టు అధికారులు ఏమైనా సరే ఆక్షన్ ఏసారా? సో ఆక్షన్ ఎయ్యాలి అంటే వాహనం ఆక్షన్ ఏస్తారు గానీ ఇంజన్‌లు, టైర్లు, వీల్స్ విడివిడిగా ఆక్షన్ ఏసేటటువంటి పరిస్థితి ఉండదు. సో దీనికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో అటవీ శాఖ విచారణ జరపాలి. ఈ వాహనాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువులను ఎవరైతే కాజేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్ల మీద భారీ ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కట్టడి కోసం తీవ్రమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. అదే సందర్భంలో ఇలాంటి ఇంటి దొంగలు నిజంగా ఇది ప్రభుత్వ అనుమతి లేకుండా చేసింది గానైతే ఇలాంటి ఇంటి దొంగల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బాగరాపేట ఘాట్ రోడ్ నుంచి రాజు, ప్రైమ్ 9.